హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో శ్రీశైలం పాదయాత్ర గురించి తెలుసుకుందాము. మేము ఫిబ్రవరి నెల 12వ తేదీన ఉదయం 7 గంటలకు వెంకటాపురం నుంచి బయలుదేరామన్నమాట. నల్లమల్ల అడవుల్లో దాదాపు 50 కిలోమీటర్ల దూరము కాలినడకనతో స్వామివారి దర్శనం పొందే ఈ యాత్ర ఎంతో పవిత్రమైనది. మహాశివరాత్రి, ఉగాది సమయాల్లో లక్షలాది భక్తులు చేసే ఈ పాదయాత్ర ఎంతో మహిమాన్వితమైనదన్నమాట. శ్రీశైలం పాదయాత్ర శతాబ్దాల నుండి ఉంది. ఇక్కడ మల్లికార్జున స్వామివారి జ్యోతిర్లింగము, అలాగే భ్రమరాంబిక అమ్మవారి శక్తిపీఠము కలిసిన శివశక్తి సమ్మేళనము. ఆది శంకరాచార్య, వేమన మహర్షి లాంటి మహానుభావులు కూడా ఈ మార్గంలో నడిచారు. పాపాలు తొలగించి శాంతి, సమృద్ధి తెచ్చే ఈ యాత్ర మన భక్తిని, సహనాన్ని పరీక్షిస్తుంది. వెంకటాపురం దగ్గర నుంచి 7 గంటలకు స్టార్ట్ అయితే గోసాయికట్ట ఆంజనేయ స్వామి గుడి దాదాపు 6 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తే మొదట మనకు గోసాయికట్ట ఆంజనేయ స్వామి వారి గుడి అనేది వస్తుందన్నమాట. ఇలాగే చేలుల్లో నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ ఇక్కడ చెకింగ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ ఉన్నట్లయితే ఇక్కడే తీసేసి ఓన్లీ 2 లీటర్స్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకుపోనిస్తున్నారు. అలాగే మనము ఏదైనా ప్లాస్టిక్ కవర్లలో స్నాక్స్ తెచ్చుకున్నట్లయితే ఇక్కడే తీసేసి వారి వద్ద ఉన్న న్యూస్ పేపర్లలో మనకి వేసిస్తున్నారన్నమాట. ఆంజనేయ స్వామి గుడికి కొంచెం దూరంలో ఇక్కడ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అన్న సంతర్పణ అనేది చేస్తున్నారు. కొద్దిగా ముందు ఇక్కడే మెడికల్ శిబిరం కూడా ఉన్నది, వైద్య శిబిరం కూడా ఉన్నది. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక దర్గా దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ కూడా దర్గా దగ్గర దర్శించుకున్నాక అలాగే నడుచుకుంటూ వెళ్తే దర్గా దగ్గర నుంచి నాగలూటి వీరభద్రస్వామి గుడి 9 కిలోమీటర్లు నడిచినట్లయితే నాగలూటి వీరభద్రస్వామి గుడి వస్తుంది. ఇక్కడ అన్నదానం అనేది, ఇక్కడ కూడా అన్న సంతర్పణ అనేది చేస్తుంటారు. కానీ మేము వెళ్ళిన టైము 10 కాబట్టి అక్కడ మేము అన్నం అనేది తీసుకోలేదు. అలాగే కొండ ఎక్కామన్నమాట. ఇలాగే కొండలో నడుచుకుంటూ వెళ్తే 9 కిలోమీటర్లు నడిచినట్లయితే నాగలూటి వీరభద్రస్వామి గుడి అనేది వచ్చింది. ఇక్కడ వీరభద్రస్వామి వారిని దర్శించుకున్నాక ఈ మెట్లు కొంచెం ఎక్కడం కష్టంగా ఉంటుంది, కానీ ఎక్కగలము. ఈ కొండ ఎక్కినట్లయితే సగం శ్రీశైలం చేరుకున్నట్లే అంటారు. ఎందుకంటే ఈ కొండ నిటారుగా ఉంటుందన్నమాట. చాలామంది కర్రల సహాయంతో ఎక్కుతూ ఉంటారు. చాలా చిన్నగా ఉంటాయి మెట్లు. ఈ కొండ ఎక్కుతుంటే 2 గోపురాలు వస్తాయన్నమాట. ఇది వచ్చేసి మొదటి గోపురం దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళినట్లయితే 2వ గోపురం కూడా వస్తుంటుంది. కానీ చాలా జాగ్రత్తగా నడవాలి, లేదంటే రాళ్ళు కొట్టుకొని లేదంటే కోసుకునే అవకాశం ఉంటుంది. చాలా చిన్నగా జాగ్రత్తగా నడవాలి. ఈ రాళ్ళన్నీ చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. ఈ కొండ దాదాపు మేము 10:30కి స్టార్ట్ అయితే కొండ ఎక్కేసరికి 12 అయింది. 1.5 గంట పట్టిందనమాట మాకు ఈ కొండ ఎక్కేసరికి. ఈ కొండ ఎక్కాక చాలామంది అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి 2వ గోపురము. మనకి సిగ్నల్స్ వచ్చేది ఇక్కడే అనమాట. ఈ పాయింట్ దాటామంటే మళ్ళీ సీతమ్మ బావి దగ్గర వరకు మనకి సిగ్నల్స్ అనేది ఉండవు. ఈ నాగలూటి కొండ వరకు మనకి సిగ్నల్స్ అనేది వచ్చేది. ఈ కొండ దాటానంటే మళ్ళీ సిగ్నల్స్ అనేది ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, శివనామ స్మరణ చేసుకుంటూ స్వామివారి దర్శనం కోసం వెళ్తారు. ఈ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉండింది మేము వెళ్ళిన రోజు. ఎండలో ఏమో ఇది వచ్చేసి దామర్లకుంట. ఈ వెదురు బొంగులు ఇట్లా ఒకదానికొకటి అంటుకొని ఉంటే ఈ పాయింట్ వచ్చిందంటే దామర్లకుంట వచ్చినట్టే. ఈ దామర్లకుంట దగ్గర ఇస్కాన్ వాళ్ళు
అన్నదానం అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ కూడా మేము తీసుకోలేదు. ఇక్కడికి వచ్చేసి దాదాపు 3 అయ్యిందనమాట. ఇక్కడ నడుస్తుంటే నాగలూటి కొండ దగ్గర నుంచి నడుస్తూ ఉంటే ఈ దారి పెచ్చెరువు మాత్రం కాదు. పెచ్చెరువుకి చేరుకునేసరికి మేము దాదాపు 3:30, 4 సమయం అయింది. 4 నుంచి 10 గంటల వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ రాత్రి నడక అనేది స్టార్ట్ అయ్యాము. ఇదంతా ఆ లైట్లంతా చూస్తున్నారు కదా, భీముని కొలను దిగి ఇది ఎక్కే మార్గం అన్నమాట. మేము శిఖరం చేరుకునేసరికి 5:30 అయ్యింది. శిఖరం చేరుకుంటే ఇంకా శ్రీశైలం వెళ్ళినట్టే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.